జాన్వీ కపూర్ ప్రస్తుతం పుష్ప 2 కోసం మాట్లాడిన మాటలు, అండగా నిలబడిన తీరుకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎందుకు ఎక్కువగా హాలీవుడ్ మూవీస్తో పోల్చి మన చిత్రాల్ని తక్కువ చేస్తారు? పుష్ప 2 సినిమా మన సినిమా అంటూ ఇంటర్స్టెల్లార్ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించింది. మొత్తం ఐమాక్స్ స్క్రీన్లన్నీ కూడా పుష్ప 2కి కేటాయించారని కొందరు హాలీవుడ్ మూవీ లవర్స్ హర్ట్ సంగతి తెలిసిందే. ఈ విషయమై జాన్వీ కపూర్ ఒక పోస్ట్ చేసింది. పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్స్టెల్లార్ను విడుదల చేయనివ్వలేదని, పుష్ప 2కే స్క్రీన్స్ ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్స్ ఫీల్ అయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వెస్ట్ సినిమాల మీద ఎందుకంత పిచ్చి? మన చిత్రాల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్లను చూస్తే సిగ్గుగా ఉంది. ఇది ఎంతో బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతోంది అంటూ జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప 2 ఓవర్సీస్లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్ల గ్రాస్, కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టి షారుఖ్ జవాన్, RRR వంటి రికార్డుని లేపేల్సింది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిపారు. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు. పుష్ప 2కి రెండో రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ డ్రాప్ కనిపిస్తోందని, తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్ బుకింగ్స్ అంటూ నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. మరి రెండో రోజు కనీసం 100 కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అని అంటున్నారు. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్స్ ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశీ, రీసెంట్గా రానా దగ్గుబాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే.